హల్లెలూయా. ఉన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. సర్వమును ప్రభు నీ నోటి మాట చేత కలుగజేసిన గొప్ప దేవా, మీకే స్తోత్రం. అయ్యా, ఈ ఉదయకాల సమయమందు ప్రభానైనా అయ్యా మీ సేవకుని ప్రభానైనా మీరు నిలబెట్టుకుని మాట్లాడిన విధానముకై మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన మీ సేవకుని బలపరచండి ప్రభానైన సంపూర్ణమైన స్వస్థత మీరు ఇచ్చినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము రాజా. అవును ప్రభా తండ్రి, ఇదిగోనైనా ప్రజలు మీ వారై ఉన్నారు ప్రభానైనా, పరిచర్య మీదై ఉన్నది ప్రభా. అయా మీ మాట కొరకు ప్రభానైనా, మీ సన్నిధి కొరకు ప్రభానైనా ఎంతగానో ప్రభానైనా ఆసక్తి కలిగి తృష్ణ కలిగి నైనా మీ సన్నిధిలో కనిపెట్టుచున్నారు ప్రభా. మీకు స్తోత్రం ప్రభానైనా. ఉదయకాల సమయం అందు ప్రభానైనా నాయన మీ వాక్యమును ప్రభానైనా మీ బిడ్డలతో పంచుకోవటానికి ప్రభానైనా నాకు ఇచ్చిన ప్రభానైనా తండ్రి ఈ అవకాశమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా నేను కాదు ప్రభా, మీరే నాయన మాట్లాడండి. ఇదిగో ప్రభా, నా ప్రాణాత్మ దేహములను మీకు అర్పించుకుంటున్నాను ప్రభా. తండ్రి నాయన మీరే మాతో మాట్లాడండి. అవును ప్రభా, మీ హృదయమును అర్థం చేసుకోవడానికి కృపను దయచేయమని సమస్తము మీ చేతులుగా అప్పగించుకుంటూ అతి త్వరలో రానయ్యున్న మా ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి. ఆమేన్. 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 ఆదికాండము మొదటి అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి చూద్దామండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆది నుండి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఆయన సృష్టిని సృష్టిస్తున్నప్పుడు, ప్రతిదాన్ని చేస్తున్నప్పుడు ఆయన తరువాత దాన్ని చూసినప్పుడు అది చాలా మంచిగా కనపడినట్లు దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. ఇదే ఆది కాండంలో మనం ఇంకా 10వ అధ్యాయం 10వ వచనము 12వ వచనం కూడా ఒకసారి చూద్దాం. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. ఆమేన్. హల్లెలూయా. చూసారా, ప్రతి చోట ఆయన సృష్టించిన తరువాత అది ఆయన చూచినప్పుడు ఆయనకి అది మంచిగా కనిపించింది. హల్లెలూయా. హల్లెలూయా. సృష్టి ఫస్ట్ ఆయన క్రియేషన్ అంతా కూడా ఆయన చాలా మంచిగా క్రియేట్ చేసి ఉంచారు. అయితే మనము ఇదే అధ్యాయంలో 26వ వచనం ఒకసారి చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. ఆమేన్. 9:30 కూడా చూడండి. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. ఆమేన్. చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యావత్తు మొత్తం సృష్టి అంతటిని సృష్టించిన తర్వాత 6వ రోజున ఆయన మనిషిని సృజించినట్లు మనం చూస్తున్నాం. మనిషిని సృజించిన తర్వాత ఇక్కడ ఏమని రాయబడిందంటే, మొత్తం ఇంకా భూమిలో అన్ని వృక్షాలు ఫలములు అన్నిటిని ఆహారము
జంతువులను, పక్షులను, భూమి మీద ప్రాకు సమస్త జీవులను, పచ్చని చెట్లను అన్నిటినీ ఆయన సృష్టించిన తర్వాత చూడండి, ఈ విధంగా రాయబడింది. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. ఆమేన్, హల్లెలూయా. God saw everything that he has made and behold it was very good. అయితే దేవుని యొక్క సృష్టి ఎంత అద్భుతంగా సృష్టింపబడిందో, ఎప్పుడైతే పాపము ఎంటర్ అయిందో అక్కడ నుండే మనిషి యొక్క పతనము మొదలవటం మనం చూస్తున్నాం. ఆది కాండము 3వ అధ్యాయం చదవద్దులేమ్మా. 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ అపవాది చేత అవ్వ ఏ విధంగా మోసపుచ్చబడింది, తర్వాత వాళ్ళు ఏ విధంగా పాపం చేశారు. అలాగే మనం ఇలా చదువుకుంటూ వెళ్ళినప్పుడు ఆది కాండము 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అక్కడ 5వ వచనం ఒకసారి చదవమ్మా. 6వ నరుల భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. చాలమ్మా, చూడమ్మా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. సరే, ఆయన అంత గొప్పగా సృష్టించిన సృష్టిలో దేవుని యొక్క హృదయము ఆయన నొచ్చుకునే విధంగా మనుషులు నడుచుకోవటం మొదలు పెట్టారు. మ్యాన్స్ విక్కిడ్నెస్, మనిషి యొక్క దుష్టత్వము ఎంతగానో ప్రబలింది అక్కడ. ఆయన వారి యొక్క తలంపులు చూశారంట. వాళ్ళ ఊహ అంతయు కూడా ఎలా ఉందంటే చెడ్డగా కనిపిస్తుందంట. అసలు నేను ఈ మనుషులు ఎందుకు చేశాను అని ఆయన బాధపడిన మొదటి సందర్భం అది. చూడండి, గాడ్ ఈజ్ లుకింగ్ ఈగర్లీ. ఆయన కనుదృష్టిలో ఎవరైనా కృప నొందుకునే వాళ్ళు కనపడతారా అని ఆయన వెతుకుతూ వస్తున్నారు. కానీ ఆయన ఆ 5వ వచనం 6వ వచనం మనం చూసినట్లయితే మొత్తం కూడా చెడుతనమే కనిపిస్తుంది అక్కడ. అందుకనే ప్రభు వారు ఏమనుకున్నారంటే ఈ మొత్తాన్ని కూడా మరలా నేను క్లీన్ చేసేసి మరలా నేను కొత్తగా క్రియేట్ చేద్దాం అనుకున్నారు. అయితే చూడండి, అక్కడ ఒక మనిషి దేవునికి కనబడ్డాడు. ఆది కాండము 6వ అధ్యాయము 7, 8 వచనాలు ఒకసారి చూద్దాం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఆమేన్. 8వ వచనంలో అయితే అనే మాటకు అండర్లైన్ చేసుకోండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. హల్లెలూయా. నోవహు దేవుని యొక్క కను దృష్టిలో ఏమి పొందుకున్నాడంటే కృప పొందుకున్నాడు. చూడండి, ప్రభు వారు ఆది నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి తరములో ఆయన కనుదృష్టి వెతుకుతుంది. ఆయన కన్నులు వెతుకుతున్నాయి. ఎవరు ఆయన దృష్టిలో ఆయన కృపను పొందుకుంటారా అని ఆయన కన్నులు ఎప్పుడు కూడా వెతుకుతూనే ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఇదే ఆది కాండము 5వ అధ్యాయము 22, 24 వచనాలు ఒకసారి చూసి మనం ముందుకు వెళ్దాం. హానోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయెను. ఆమేన్. నోవా కంటే ముందు ఇంకొక వ్యక్తి దేవుని దృష్టిలో బాగా ఆయన నడక బాగా నచ్చింది. అందుకని దేవుడు ఆయనతో పాటు ఆయన్ని తీసుకొని పోయారు. ఆయన పేరే హానోకు. హల్లెలూయా. ఇలా మనం తీసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక్కొక్క తరంలో ఒక్కొక్క వ్యక్తిని దేవుడు ఆయన
ఆయన కృప పొందుకున్న వ్యక్తులు మనం చూస్తూ ఉంటాము. అబ్రహాము గారు, ఇస్సాకు, యాకోబు, హల్లెలూయా, దావీదు, హల్లెలూయా. యెహోషువ, మోసెస్, ఇలా మనం చాలా ఆయన సేవకులను, ఆయన దీన స్థితి నుండి లేవనెత్తిన ప్రజలను మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఒక సందర్భం వచ్చింది చూడండి, ఇదే ఆదికాండంలో 11వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని కనుదృష్టి ఇంకొక దాని మీద పడింది. 11:5. 11:5 అమ్మా. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, దేవుని కనుదృష్టి ఎక్కడ పడిందయ్యా అంటే మరలా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చు. మనకి ఇక్కడ బాగా తెలుసు స్టోరీ ఏం జరిగిందో. వీళ్ళందరూ కూడా పెద్ద గోపురము కట్టడానికి మనుషులందరూ కూడా ఒకటిగా పోగయ్యి వీళ్ళందరూ కూడా కట్టడం ఆరంభించారు. అయితే చూడండి, దేవుడు అక్కడ అన్నారంటే 7వ వచనం చూడమ్మా. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడి వారి భాషను తారుమారు చేయడం రండని అనుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు ఒక్క తలంపులు ఎలా ఉంటాయంటే, మనం ఏదో గొప్పగా చేసేస్తున్నాము, లేకపోతే గొప్పగా సృష్టించేస్తున్నాము అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అయితే మనిషి గ్రహించాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుని సృష్టించిన వాటిని వాళ్ళు కనుగొంటున్నారంటే, దే హావ్ నాట్ క్రియేటెడ్ ఎనీథింగ్. మనిషి నీటిని సృష్టించలా, మనిషి ఆక్సిజన్ ని సృష్టించలా, మనిషి దేనిని కూడా సృష్టించలా. దేవుని యొక్క సృష్టిలో ఉన్న వాటిల్ని తెలుసుకుంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్న వాటితో వాళ్ళు ఆగుతున్నారా అంటే, ఇంకా ఏదో గొప్పగా చేద్దామని చెప్పి, ఇంకా ఏదో సాధించాలని చెప్పి వాళ్ళకున్న జ్ఞానానికి ఏదేదో చేస్తూ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఈ లోకంలో అనేకమైన పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఆహారం మీద పరిశోధన జరుగుతుంది, నీటి మీద పరిశోధన జరుగుతుంది, విశ్వము మీద పరిశోధన జరుగుతుంది. రీసెంట్ గా మనం చూసాం, నాసా వాళ్ళు ఏం చేశారంటే ఒక బృందాన్ని స్పేస్ లోకి పంపించారు. మనందరికి బాగా తెలుసు, సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్ అని చెప్పి ఇద్దరు వ్యక్తుల గురించి బాగా ఈ రీసెంట్ డేస్ లో చాలా పాపులర్ గా మనం న్యూస్ వింటూ ఉన్నాం. వీళ్ళు యాక్చువల్ గా అక్కడికి వెళ్ళి వాళ్ళు చేయాల్సిన పని స్పేస్ స్టేషన్ లో ఒక వారంలో పని ముగించుకొని మరలా తిరిగి రావాల్సిన వాళ్ళు అయి ఉన్నారు. కానీ వాళ్ళు వెళ్ళిన వాహనము పాడైపోయింది. మనిషి వాళ్ళు అనుకున్నది ఒకటి, కానీ అక్కడ జరిగింది ఒకటి. దే హావ్ లాక్డ్ ఫర్ 9 months ఇన్ స్పేస్. అంతరిక్షంలో వాళ్ళు 9 నెలలు వాళ్ళు లాక్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు ఎలా రావాలో తెలియట్లా. అక్కడ వాళ్ళకున్న వాళ్ళ వాహనం ఆస్ట్రోనట్ షిప్ ఏదైతే ఉందో అది ప్రాబ్లం వచ్చి స్ట్రక్ అయిపోయారు వాళ్ళు అక్కడ. అందరూ అనుకున్నారు ఇక వాళ్ళు చనిపోతారు, ఇంకా అక్కడే వాళ్ళు మరణించిపోతున్నారు అని. అయితే రీసెంట్ డేస్ లో ఒక ఇంటర్వ్యూ మనకి బాగా కనిపిస్తూ వచ్చింది. ఆయనే బచ్ విల్మోర్. ఆయన ప్రభువైన యేసు క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అక్కడ నుండి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క ఉన్నతమైన ఆయన యొక్క ప్రణాళికలను, రక్షణ గురించి ఆయన విశ్వం ఆ అంతరిక్షంలో నుండి ఆయన ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, ఈ కాలంలో కూడా దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క కృప పొందుకున్న వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు. దేవుడు నిజంగా ఆయన ప్రార్థన ఆలకించాడని నేను విశ్వసిస్తున్నాను. ఆయన ప్రార్థన ఆలకించి ఇలాన్ మాస్క్ ఇంకొక స్పేస్ ఎక్స్ నుంచి ఆయన ఇంకొక షటిల్ ని పంపించారు. వాళ్ళు క్షేమంగా తిరిగి రావడం జరిగింది భూమి మీదకి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కడు కనుక దేవుని కనుదృష్టిలో ఆయన కృపను కనుక పొందుకున్నట్లయితే చూడండి, ఎంత వినాశనమైనా సరే అక్కడ ఆగిపోతుంది. మరి ఆ ఒక్క వ్యక్తి గురించి దేవుడు ఈ లోకంలో ఇప్పటికీ ఆయన కన్నులు వెతుకుతూనే ఉన్నాయి. ఈ రోజున మనం చూద్దాము దేవుని యొక్క కనుదృష్టి దేనిని వెతుకుతుందో. ఒకసారి కీర్తనలు 14వ అధ్యాయము
2వ వచనం. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఆమేన్. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఆయన ఇప్పటికీ ఆయన వెతుకుతున్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరంటే ఆయన్ని వెతికేవారు ఎవరైనా ఉన్నారా? ఇఫ్ దేర్ ఎనీ వన్ హూ అండర్స్టాండ్, హూ సీక్ ఆఫ్టర్ గాడ్, ఈ లోకంలో ఆయనని వెతికేవారు, నిజంగా పూర్ణ హృదయంతో వెతికేవారు ఎవరైనా ఉన్నారా అని ఆయన చూస్తున్నారంట. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనం ఒకసారి. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు. చూసారా, పౌలు గారు చెప్తున్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని ఎవడునూ ఎవరు కూడా వెతకట్లేదంట. నీతిమంతుడు ఒక్కడు కూడా కనిపించట్లేదు. చూడండి, ఎంత జల్లెడ పడితే కానీ ఆయన కన్ను దృష్టి ఎలా ఉందంటే ఈ భూమి అంతటా సంచరించుచున్నది. అలాగే ప్రతి కుటుంబంలో, ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో ఎవరైనా ఆయన్ని వెతుకుతున్నారా? ఎవరైనా ఆయన్ని కనుగొనడానికి వాళ్ళు ఆశపడుచున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి వాళ్ళని వెతికే వాళ్ళని, డెలిజెంట్ గా ఆయన్ని వెతికే వారిని ఆయన ప్రేమిస్తున్నాడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకు వారు నన్ను కనుగొందురు. ఆమేన్. ఆయన చెబుతున్నారు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఎవరైతే ప్రభువుని జాగ్రత్తగా వెతుకుతారో, హల్లెలూయా. హల్లెలూయా. మనిషికి ఏదైనా అవసరం ఉందనుకోండి, ఎంత జాగ్రత్తగా వెతుకుతారో తెలుసా? వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఎక్కడ చదువుకుంటే మంచిదని చెప్పి, ఇంకా పిల్లలు పుట్టక ముందు ఎతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏ స్కూల్లో చదివించాలి, వాళ్ళు ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, వాళ్ళు ఎలాంటి జాబ్ చేయాలి, ఇలా మొత్తం అన్ని కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంతేగాని దేవుని వాళ్ళు జాగ్రత్తగా వెతకాలి, దేవుని సంగతులు వాళ్ళు తెలుసుకోవాలి, దేవుని వాళ్ళు ప్రేమించాలి అని వెతికే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు, చాలా అరుదుగా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. I love those who love me, and those who seek me diligently will find me. హల్లెలూయా. హల్లెలూయా. గ్రంథము 29వ అధ్యాయము 29-13వ వచనం. నా ఆది కాండమా? ఎర్మియా ఎర్మియా 29వ అధ్యాయము 13వ వచనం. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. ఆమేన్. మీరు నన్ను వెతికిన ఎడల, ఎలా వెతకాలంటే చూడండి, అక్కడ రాయబడి ఉంది, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయున ఎడల మీరు నన్ను కనుగొందురు. ఆమేన్. హల్లెలూయా. వెతకాలంటే చూడండి, ట్రెజర్ కోసం ఎలా వెతుకుతారండి? ఎంత క్షుణ్ణంగా, ఎంత జాగ్రత్తగా, ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి తవ్వుతూ ఉంటారు. ఆర్కియాలజిస్టులు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, విలువైనవి ఏమైనా దొరుకుతాయా అని చెప్పి భూమిని ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు డిగ్ చేస్తూ ఉంటారు.
అవి కనపడినప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా వాటిని బ్రష్ చేసి ఆ మాన్యుమెంట్స్ ఏం చేస్తారంటే, లేకపోతే ఆ స్కల్ప్చర్స్ ని, లేకపోతే ఆ శిలా పలకాలని ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసి పెడతా ఉంటారు. దేవుని యొక్క మాటలు కూడా మనకి చాలా లేఖనాలన్నీ కూడా అవన్నీ చుట్టలు చుట్టగా చుట్టబడి దేవుడు మన కొరకు చాలా జాగ్రత్తగా పొందుపరిచారు. ఈ రోజున మనుషులు వాటిని వెతికినప్పుడు అవి వాళ్ళకి దొరికాయి. ఈ రోజు మనం దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది జాగ్రత్తగా వెతికారు. మరి ఈ రోజున మనం దేవుణ్ణి ఎలా వెతుకుతున్నాము? మన పూర్ణ మనస్సుతో మనం ఆయన వెతుకుతున్నామా? ఆయన గూర్చిన జ్ఞానము మనకు వచ్చేసిందా? కంప్లీట్ అయిపోయిందా? సంపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నామా ఈ రోజున అంటే లేదనే చెప్పాలి. ఆయన జ్ఞానము మనము ఎంత పరిశోధించిన, ఎంత లోతుకు వెళ్తా ఉంటే అది ఇంకా మనల్ని ఇంకా లోతుకు తీసుకువెళ్తా ఉంటుంది. సర్వ సత్యంలోనికి మనం వెళ్ళవలసిన వాళ్ళమై ఉన్నాము. ఇంకా తెలుసుకోవాల్సిన అనేకమైన సంగతులు ఉన్నాయి. ఒకసారి ఇదే యెరెమీయా 33:3 వచనం ఒకసారి చూద్దాం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఆమేన్. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను. హల్లెలూయా. హల్లెలూయా. భూమి గుండ్రంగా ఉందని యోబు గ్రంథంలో ఎప్పుడో రాయబడి ఉందండి. ఈ రోజున సైంటిస్టుల తర్వాత కొన్ని సంవత్సరాల, వేల సంవత్సరాల తర్వాత దాన్ని కనుగొన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క పునాదులు ఏ విధంగా వేయబడ్డాయో దేవుని లేఖనాల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. నువ్వు దేవుని వాక్యాన్ని కనుక శ్రద్ధగా నువ్వు వెతికినట్లయితే, దేవుని వాక్యాన్ని కనుక నువ్వు శ్రద్ధగా చదివినట్లయితే అనేకమైన గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు ఆయన తెలియజేయు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నహూము గ్రంథం ఒక్కసారి అమ్మా. నహూము 2:4 వచనం చదవమ్మా. 2:4. వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి, రాజమార్గములలో రథములు ఒకదాని మీదనొకటి పడుచు పరిగెత్తుచున్నవి. అవి దివిటీల వలె కనబడుచున్నవి, మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి. హల్లెలూయా. హల్లెలూయా. వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి. ఈ రోజున చూడండి, మన రోడ్డు మీద వెహికల్స్ ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నాయో. హల్లెలూయా. మిక్కిలి తొందరగా పోవుచున్నవి, రాజమార్గములలో రథములు ఒకదాని మీదనొకటి పడుచు పరిగెత్తుచున్నవి. లెఫ్ట్ రైట్ చూడండి, వెహికల్స్ ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నాయో. ఒకానొక కాలంలో ఒక శాస్త్రవేత్త అన్నాడు, ఫ్యూచర్ లో ఆయన ఐజాక్ న్యూటన్ ఆయన ఏమన్నాడంటే, రాబోయే రోజుల్లో మనిషి 60 కిలోమీటర్ల వేగంగా కంటే వెళ్తాడు అని దేవుని యొక్క జ్ఞానమును బట్టి ఆయన చెప్పడం జరిగింది. ఇంకొక శాస్త్రవేత్త, అతను ఎథిస్ట్, దేవుని నమ్మడమాట. అసలు 60 కిలోమీటర్ల వేగంగా వెళ్ళటం అనేది అసలు పచ్చి అబద్ధం, అది జరగనే జరగదు అన్నాడు. కానీ దేవుని వాక్యంలో కొన్ని వందల సంవత్సరాల క్రిందటే రాయబడి ఉన్నది. చూడండి, రాజమార్గములలో రథములు ఒకదాని మీదనొకటి పడుచు పరిగెత్తుచున్నవి, అవి దివిటీల వలె కనబడుచున్నవి. చూడండి, లైట్స్ రాత్రిపూట చూడండి, అవి ఎంత వెలుగుతూ వెళ్ళిపోతా ఉంటాయో. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి. హల్లెలూయా. హల్లెలూయా. 1000 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే వాహనాలని ఈ రోజున రోడ్డు మీద వెళ్ళే ఏమంటారు, మెట్రోస్ కావచ్చు, లేకపోతే ఇలాంటివి సృష్టిస్తున్నారు మనిషి. ఎంత వేగంగా మెరుపుల్లాగా వెళ్ళిపోతున్నాయి విమానాలు, జెట్ ప్లైన్స్. చూడండి, దేవుడు ఎన్నో గూఢమైన సంగతులను ఆయన సేవకులకి ఎప్పుడో బయలుపరిచారు.
అయితే మనము ఆయన సన్నిధిలో మనం ఆయన వెతికిన ఎడల, ఆయనకి మొరపెట్టిన ఎడల, ఆయన గూఢమైన సంగతులు నీకు నాకు ఆయన నేర్పిస్తా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇంకా ఎలాంటివి ఆయన మనుషుల్లో చూస్తున్నాడు అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఆమేన్. హల్లెలూయా. దేవుని వెతికే వారికి ఫస్ట్ వాళ్ళల్లో దేవుడు చూసేది ఏంటయ్యా అంటే విశ్వాసము. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసాన్ని వారిలో చూస్తున్నాడు. ఆ విశ్వాసము లేకుండా ఫస్ట్ ఆయనకి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చువాడు ఆయన తన్ను వెతుకు ఫలం దయచేయువాడని నమ్మవలను కదా. మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు, ఆయన వెతికేవారు ఎలా రావాలంటే ఆయన ఏమై ఉన్నాడో వాళ్ళు గ్రహించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఉన్నాడని వాళ్ళు అక్నాలెడ్జ్ చేయాలి. ఆయనే ఫలము చేయువాడు అని నమ్మాలి. హల్లెలూయా. హల్లెలూయా. నోవహు దినములలో ప్రభు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే Noah was divinely warned of things not yet seen. కింద వచనం చదవమ్మా, 7వ వచనం. అప్పుడు యెహోవానగు నేను, కాదమ్మా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7వ వచనం. విశ్వాసమును బట్టి నోవా అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు తన ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఆమేన్. హల్లెలూయా. బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి, జరగబోయే సంగతులను దేవాతి దేవుడు నోవహుకు ఆయన చెప్పడం జరిగింది. ఆయన చూడాల అలాంటి సంగతులు. వాళ్ళు ఇంతవరకు వానను చూడలా, ఓడని చూడలా, ప్రళయాన్ని చూడలా. ఆ కాలంలో ఉన్న వాళ్ళు అది ఏమీ కూడా చూడల. ఆ చూడని వాటిని గురించి ప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు నోవహు ఏం చేశాడండి? విశ్వాసంతో దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. ఆయన ఇప్పుడు జరగబోయే సంగతులను ముందుగా ఆయన సేవకులకి బయలుపరుస్తారు, హెచ్చరిస్తారండి. ఆయన హెచ్చరిస్తాడు. వారి జీవితంలో ఏదైనా వాళ్ళు ట్రాక్ తప్పిపోయి పక్కకు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన సేవకులను పంపించి హెచ్చరిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి ఆయన బిడ్డలు నశించిపోవడం ఇష్టం లేదు. ఆయన కృప పొందుకున్న వాళ్ళు క్షేమంగా ఉండాలనేదే దేవుని యొక్క సంకల్పము. అయితే ఎవరిని మీద ఆయన తీర్పు తీర్చబోతున్నారో, ఎవరి మీద దేవుని యొక్క ఉగ్రత రాబోతుందో దేవుడు స్పష్టంగా ఆయన ముందుగా ఆయనకి సేవకులతో మాట్లాడుతూ మనం నోవహు దినముల్లో చూస్తాము. అబ్రహాము గారితో దేవుడు మాట్లాడిన సంగతులు మనం చూస్తాము. సొదొమ గుమరుని ఏ రీతిగా ఆయన నాశనం చేశాడు. హల్లెలూయా. పాపం విస్తరించిపోతుంది. పాపం యొక్క శాఖలు నలుమూలలా వ్యాప్తి చెంది ఉంది. ఘోరాతి ఘోరమైన సంగతులను చూస్తున్నాము, వింటున్నాము. కానీ ఆయన బిడ్డలను మాత్రం వాటిలో నుండి ఆయన వేరుపరచి, గోషానులో ఇజ్రాయెల్ ప్రజలను ఏ రీతిగా అయితే ఏ తెగులు కూడా వారి మీదకి రాకుండా వారిని దేవుడు ఏ విధంగా అయితే సంరక్షిస్తూ వారిని పోషిస్తూ కాపాడుతూ వచ్చాడో, ఈ తరంలో కూడా ఆయన బిడ్డలను ఆ రీతిగానే ఆయన
సంరక్షిస్తున్నాడు. ఆయన రెక్కల కింద వారిని కాచి కాపాడుతున్న గొప్ప దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏదైనా మనతో ఆ జరగబోవు సంగతులను మీకు బయలుపరచినప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, విశ్వాసము ఉంచండి ఆయన మాటల యందు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కళల ద్వారా, దర్శనల ద్వారా జరగబోవు సంగతులను ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 7వ వచనం. అవునమ్మా. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చేయడు. ఆమేన్. హల్లెలూయా. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయన ఏదైతే చేయదలిచాడో, ఆయన ఏదైతే సంకల్పించి ఉన్నారో అది మొదటిగా ఆయన సేవకుల ప్రవక్తలకు ఆయన బయలుపరుస్తూనే ఉన్నాడు ఇప్పటికి స్టిల్. హల్లెలూయా. హల్లెలూయా. యుద్ధాలు స్టార్ట్ అవ్వక ముందే ఏ దేశం మీదకి ఏ దేశం వెళ్తుంది అనేది దేవుడు ఆయన సేవకులకి బయలుపరచలేదా? ఫలానా దేశానికి ఎవరు రాజుగా ఆయన నియమించబోతున్నాడో ఆయన సేవకులకి ప్రార్థనలో కనిపెట్టినప్పుడు ఆయన బయలుపరచలేదా? హల్లెలూయా. హల్లెలూయా. రాబోయే 7 సంవత్సరాల్లో క్షామము రాబోతుంది అని ఆయన సేవకుడికి ఆయన బయలుపరచలేదా? హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసముతో ఆ సంగతులను మనం గ్రహించాల్సిన వాళ్ళమై ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఉంచాలి ఆయన మాటలు మనం విశ్వసించి, దేవుడు ఎందుకు ముందుగానే బయలుపరుస్తున్నాడంటే మనము దాని గురించి సిద్ధపడాలని. హల్లెలూయా. హల్లెలూయా. మనం చదువుకున్నాము, దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు సిద్ధము చేసను. సిద్ధము చేసిన అనే మాటను అండర్లైన్ చేసుకోండి. we need to prepare ourselves. మనం ముందుగానే సిద్ధపడాలని దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. ఆ ఆపదలో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకురావాలి అంటే నువ్వు ఆయన మాట విని, ఆయన చెప్పిన మాట చెప్పున నువ్వు అడుగులు వేయాలి. ఆ అడుగులు ఎలా వేయగలుగుతావంటే అది కేవలము విశ్వాసముతో మాత్రమే. అందుకనే అంటున్నాడు ఆయన, విశ్వాసము లేకుండా దేవుని ఇష్టడైన అసాధ్యము. హల్లెలూయా. ఒకసారి సువార్త, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. 16-13. అవునమ్మా. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ప్రభువారు ఆదరణకర్తని మనకు అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా. మనల్ని ఏం చేస్తున్నారండి? స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సత్య స్వరూపములను నడిపించును. హల్లెలూయా. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఆయన నడిపించిన విధముగా నువ్వు విశ్వాసముతో నువ్వు అడుగులు వేయగలుగుతున్నావా? ఈ రోజున ఆయన తానంతట తానే ఏమీ బోధింపక వేటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. నీకు తెలియచేయును. Hallelujah. And we depend upon the Holy Spirit God. Holy Spirit God will teach us. He will reveal the things which are going to be happen in future. జరగబోవు సంగతులను, సంభవింపబోవు సంగతులను ఆయన ముందు నీకు
తెలియచేయును. చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వ్యక్తి నేను సాక్ష్యం విన్నానండి. ఆయన ఒక రోజున రోడ్డు దాటుతూ వెళ్తున్నాడంట. రోడ్డు దాటుతూ వెళ్తుంటే ఒక పాయింట్కి రాగానే పరిశుద్ధాత్ముడు వెంటనే ఆయన్ని ఆగు అని చెప్పి అన్నారంట. ఆగు అనగానే వెంటనే ఆయన పరిశుద్ధాత్ముడు ఆగమనగానే ఆయన ఆగిపోయారంట. ఆయన అలా ఆగారో లేదో ఒక పెద్ద హెవీ ట్రక్ ఆయన ముందు నుంచి ఫాస్ట్ గా అలా పాస్ అని అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్ముని యొక్క స్వరము ఆయన వినకుండా ఆగకుండా ఉండినట్లయితే ఏం జరిగేదో ఒక్కసారి ఆలోచించేయండి. గొప్ప ప్రమాదం జరిగి ఉండేది. హల్లెలూయా. 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 దేవుడు నీలో నుండి ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఆయన నీకు బోధిస్తున్నాడు. గూఢమైన సంగతులను నీకు బోధిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వెతకండి, విశ్వాసముతో వెతకండి. ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు, అయ్యా మీరు నాతో మాట్లాడండి ప్రభువా, మీరు నాతో మాట్లాడండి ప్రభువా, అయ్యా మీరు మాట్లాడితే అది నాకు మేలు. నీకు మాత్రమే కాదు, అది నీ కుటుంబాన్ని కూడా నువ్వు రక్షించుకోగలుగుతావు. నోవహు ఏ రీతిగా అయితే ఆయన విశ్వాసముతో ఆయన దేవుని చేత భయభక్తులు కలిగి హెచ్చరింపబడ్డాడో ఆయన కుటుంబాన్ని కూడా రక్షించుకోగలిగాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆయన ఆత్మ మీద ఆధారపడినట్లయితే నిశ్చయముగా నీవును నీ కుటుంబం కూడా రక్షింపబడతారు. హల్లెలూయా. ఇంకా లోకంలో అనేకమైన గొప్ప ఏమంటారంటే గ్రేట్ డిజాస్టర్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధుల ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలెను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. ఒక్క నిమిషం అమ్మ. చూసారా, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. మరలా జ్ఞాపకం చేస్తున్నాడు పేతురు గారు. హల్లెలూయా. 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 పూర్వమందు ఏ రీతిగా అయితే ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయో వాటిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఆయన. ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఆయన ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చారో వాటిని జ్ఞాపకం, వాళ్ళ బోధల్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఆయన. ఈ రోజున ఆయన మన మనస్సులను రేపుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 3వ వచనం చదువు. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభనున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఎలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. హల్లెలూయా. హల్లెలూయా. అనుకుంటున్నారు ఆయన రాకడ గూర్చిన వాగ్దానం ఏమైంది? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే. ఆరంభంలో ఎలాగున్నదో ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా.
అవహేళన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. పూర్వము నుండి ఆకాశం నుండి నీళ్ల నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగినయు వారి బుద్ధి పూర్వకముగా మరుతురు. మనం ఇందాక ఆది కాండంలో మనం చూసాము దేవుని యొక్క సృష్టి ఎంత గొప్పగా జరగబడి ఉన్నదో. దీని అంతటిని కూడా వాళ్ళు మరిచిపోతున్నారు ఈ రోజున చాలా మంది. హల్లెలూయా. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము ఎవరినండి? నాశనమును జరుగు దినము వరకు అగ్నికు నిలువ చేయబడినవన్నీ అదే వాక్యము వలన భద్రం చేయబడి ఉన్నవి. 8వ వచనం చూడమ్మా. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినముల వలెను ఉన్నవి. చదువమ్మా, కంటిన్యూ. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ఎందుకు ప్రభు యొక్క రాకడ ఆలస్యం అవుతుంది అని ఇక్కడ మనం చూసినట్లయితే, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకి ఎంతసేపు అండి మొత్తాన్ని మరలా ఆయన నాశనం చేసి ఆయన సృష్టించలేడా? ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల దగ్గర వాళ్ళు సనుగుతూ గొనుగుతూ ఉన్నప్పుడు, మోషే నువ్వు పక్కకు రా, వీళ్ళని నేను అంతం చేస్తా అంటే మోషే వెళ్ళి మధ్యలో ఆయన విజ్ఞాపన చేస్తాడు, ఇంటర్సెషన్ చేస్తాడు. ఆయన, అయ్యా కావాలంటే నా పేరుని తీసి, కానీ మీరు మాత్రం వాళ్ళని నాశనం చేయొద్దు అని. దేవుని యొక్క హృదయం కలిగిన వ్యక్తి అండి మోషే గారు. ఈ రోజున దేవుని బిడ్డలమైన మనము కూడా ఎవరు కూడా నశించిపోకూడదు అనే హృదయము కలిగి మనము ఆయన మాటలు ఏ విధంగా అయితే ఇప్పటి వరకు అంతటిని భద్రము చేసి కాపాడుతూ వస్తున్నాయో వాటిని మనం గ్రహించాలి. ఎందుకు ప్రభు ఇంకా ఆయన అగ్ని కురిపించకుండా ఇంకా దీర్ఘశాంతుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినము ఆకాశములు మంచిభూతములు మిక్కటమైన భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. చూసారా ఎంత గొప్ప ఉపద్రవము వేచి ఉందో. ప్రభు ముందుగా మన కొరకు ఈ మాటలన్నీ కూడా రాపించుంచారు. ఇలాంటివి జరగబోతున్నాయి, మారు మనసు పొందండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇందాక బ్రదర్ సుందరరావు గారి చేత కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, మారు మనస్సు పొందు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటికీ స్టిల్ హి షోయింగ్ హిస్ లాంగ్ సఫరింగ్ టువర్డ్స్ హిస్ పీపుల్. వాళ్ళు రిపెంట్ అయ్యి ఆయన తట్టు తిరుగుతారని, వాళ్ళు నాశనం అయిపోకుండా ఆ ఉపద్రవంలో వాళ్ళు కొట్టుకొని పోకుండా ఉంటారు అని, వాళ్ళు లయం అయిపోకుండా ఉండాలి అని దేవుని యొక్క చిత్తమైనది. ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 11-12 వచనాలు చూసినట్లయితే, ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశములు లయమైపోవునట్టు పంచభూతములు మహావేంటితో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. మరి ఇలాంటి పరిస్థితుల్లో నుండి నువ్వు జాగ్రత్త పడాలంటే నువ్వు ఎంత జాగ్రత్తగా దేవుని రాకడని కనిపెడుతూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఆశతో ఆపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం మనల్ని ఎంతో సూటిగా మనల్ని గద్దిస్తుంది ఈ రోజున.
హల్లెలూయా. అందుకనే దేవుడు మనకి ఇచ్చిన పనిని మనము విశ్వాసముతో కనిపెడుతూ శ్రద్ధగా జాగ్రత్తగా ఆయనను మనం వెతుకుతూనే ఉండాలి. హల్లెలూయా. యెహోవా దొరుకు కాలంలో ఆయన వెతుకుడి అన్నాడు. అందుకనే ఆయన దొరికే సమయం ఇది. ఆయన ఇంకా నీకు సమయాన్ని ఇచ్చాడు ఆయన గురించి తెలుసుకోవడానికి. ఇంకా హల్లెలూయా. హల్లెలూయా. జీవితాన్ని సరి చేసుకోవడానికి ఆయన ఇంకా సమయాన్ని ఇచ్చాడు. నువ్వు ఇంకా విశ్వాసంలో సన్నగిల్లి పనిపోయిన పరిస్థితిలో ఉండకుండా నిన్ను విశ్వాసంలో బలపరిచి నిన్ను స్థిరులుగా చేయాలని ఆయన ఇంకా చూస్తున్నాడు. శాంతము కలిగి మన ఎడల ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఆయన సేవకులకి ఆయన పని అప్పగించి వెళ్ళాడు. ప్రతి ఒక్కరికి ఆయన పని అప్పగించి వెళ్ళాడు. ఆయన చూస్తున్నాడు విశ్వాసంతో వీళ్ళు నేను అప్పగించిన పని చేస్తున్నారా. ఆయన ఈ భూమి మీద వచ్చినప్పుడు వారిలో విశ్వాసం నేను కనుగొందునా అంటున్నాడు ఆయన లూకా సువార్తలో. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 46వ వచనం ఒకసారి చూద్దాము. 46వ వచనం. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్త 12వ అధ్యాయము 12:35 నుండి 40 వరకు చూడండి. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏ జాములో రాబోతున్నాడో తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. దాసులు ఉండాలి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిన కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఆయన అనుకోని గడియలో మనుష్య కుమారుడు రాబోచున్నాడు. మరి సిద్ధముగా ఉండాలని ప్రభు కోరుచున్నారు. సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎప్పుడు రాబోతున్నాడో మనకు తెలియదు. ప్రతి క్షణము కూడా ఆ సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. ఆయన ఇచ్చిన పనిని మనం చేస్తూ ఉండాలి. ఆయన వచ్చి చూస్తాడంట, వీళ్ళు మెలకుగా ఉండి నేను ఇచ్చిన పనిని వీరు చేస్తున్నారా లేదా అని. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసే పని ఇచ్చాడా దేవుడు? ప్రార్థన చేయి. నీకు వాక్యమును బోధించే పని దేవుడిచ్చాడా? వాక్యము బోధించు. పరిచర్య చేసే దేవుని సంఘంలో దేవుని బిడ్డలకు ఆయన సర్వ్ చేయమని నిన్ను పెట్టాడా? సర్వ్ చేయి. నిన్ను ఏ పని మీద దేవుడు నియమించాడో ఆ పని యందు నమ్మకంగా ఉండి యథార్థంగా ఉండి మెలకుగా ఉండి నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటూ నీతో ఉన్న వారిని సిద్ధపరుస్తూ మెలకుగా ఉండాలని దేవుడి రోజున మనతో మాట్లాడుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. 43 ఇదే అధ్యాయంలో 43 నుంచి 48 వచనం వరకు చూడమ్మా. ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని దాసులను దాసీలను తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించెను.
తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దానికి దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా నియమింపబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యజమానుడు రావటం ఆలస్యం అయింది కదా అని చెప్పి ఆ దాసుడు తన మనసులో అనుకుని దాసీలను ఆయన కింద కొంతమంది దాసీలు ఉంటారుగా, వాళ్ళంట కుట్టి తాగి మత్తుగా ఉండి ఇష్టానుసారంగా వాళ్ళు కనుక జీవిస్తున్నట్లయితే వారు కనిపెట్టని దినములో ఎరుగని గడిలో ఆ యజమానుడు వచ్చి వానిని నరికించి చాలా మంది రోజున ఆయన కాపర్లుగా పెట్టాడు. వాళ్ళు గాయముతో వచ్చిన ఆ గొర్రెలను వాళ్ళు ఇంకా గాయము చేస్తూ ఆ గొర్రెలనే భుజించే కాపర్లుగా ఉన్నారు చాలా మంది. అందుకని ఆయన అంటున్నాడు, ఐ విల్ సీక్ మై షీప్ అంటున్నాడు ఆయన. అంత్య దినమున అంట ఆయనే తన గొర్రెలను ఆయన వెతికి వాటిని జాగ్రత్తగా ఆయన పోషిస్తా అంటున్నాడు. వాటిని జాగ్రత్తగా అపవాది నుండి రక్షించుకొని వారిని సంరక్షిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ ఎవరైతే ఆయన రాకడ ఆలస్యం అవుతుందని ఇష్టానుసారంగా కనుక జీవించినట్లయితే వాళ్ళకి తగిన శిక్ష వేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరికి ఎక్కువగా ఇవ్వబడనో వాని యొద్ద నుండి ఎక్కువగా ఆయన అకౌంటబిలిటీ అడుగుతాడు. నీకు ఎక్కువగా ఇవ్వబడిందా, దేవుడు నీ దగ్గర నుండి ఎక్కువ లెక్క అడుగుతాడు. నీకు తక్కువగా ఇవ్వబడిందా, నీకు ఎంత ఇస్తే దానిని బట్టే ఆయన లెక్క చూస్తాడు. ఆయన హల్లెలూయా. ప్రభు అతి త్వరలో రానై ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు. ఈ భూమి మీద ఆయన కని దృష్టి వెతుకుతున్నారు. ఆయన ఎవరు వెతుకుతున్నారు, ఎలా వెతుకుతున్నారు? విశ్వాసంతో ఎదుగుతున్నారా? దేవుని యొక్క ఆత్మ మీద ఆధారపడి ఆయన ఆత్మ చేత నడిపింపబడుతూ అడుగులు వేస్తున్నారా? ఆయన బోధించే సంగతులను జాగ్రత్తగా వాళ్ళు గ్రహించగలుగుతున్నారా? అనేక మంది ఇంకా మారు మనసు లేకుండా ఉన్నవారు మారు మనసు కొరకు వాళ్ళు అడుగులు వేస్తున్నారా? హల్లెలూయా. దేవుడు అప్పగించిన పనిని వాళ్ళు నమ్మకంగా చేస్తున్నారా, సిద్ధపడుతున్నారా, మెలకువ కలిగి ఉంటున్నారా లేదా అని ప్రభువు ఈ రోజున ఆయన ఇప్పటికీ ఆయన కనుదృష్టి ఈ లోకం మీద ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మ్యాక్రో లెవెల్లో చూస్తున్నాడు, అలాగే మైక్రో లెవెల్లో కూడా చూస్తున్నాడు అండి. సున్నితమైన వాటిని కూడా ఆయన పరిశీలనగా చూస్తున్నాడు. ఆయన క్షుణ్ణంగా చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. కనుదృష్టికి ఏమి దాయలేమండి, ఏమి దాయలేం. మన హృదయ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, దేవుని నామాన్ని మహిమ తీసుకురావటానికి మనము జీవిస్తున్నామా? అనేక మందిని క్రీస్తు అనే రక్షణ ఓడలోనికి నడిపించడానికి మనం ప్రయాసపడుతున్నామా? ఆయన నీకు జరగబోయే సంగతులు బోధించాలని ఇష్టపడుతున్నాడే, నువ్వు మరి ఆయన శ్రద్ధగా ఆయన సన్నిధిలో వెదుగుతున్నావా? ఆయన ఇచ్చిన పని నువ్వు నమ్మకంగా చేస్తున్నప్పుడు, ఆయన కనుగొన్నప్పుడు నువ్వు ధన్యుడవు కదా. మరి ఎందుకు దేవుని పనిని అలక్ష్యం చేస్తున్నాం? ఎక్కడెక్కడో వేరే వేరే దేశాల నుండి మిషనరీలు మన దేశానికి వచ్చి వాళ్ళు ఎంతో ప్రయాసపడి దేవుని యొక్క సువార్తని అందించి మనమందరం రక్షింపబడాలని వాళ్ళు హింసింపబడి హతసాక్షులైన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి ఈ రోజున దేవుడు నీకు ఉచితంగా ఆయన వాక్కుని, ఆయన కృపను నీకు దయచేస్తున్నాడు కదా. మరి ఇన్ని పొందుకుంటున్న మనము ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నామా, సిద్ధపరుస్తున్నామా? హల్లెలూయా. హల్లెలూయా. పరిశీలించుకుందాం. దేవుడి పనిని నమ్మకంగా చేస్తూ ఉందాం. దేవుడు ఇప్పుడు ఆయన బల మంచి నమ్మకమైన దాసుడా అని ఆయన నిన్ను నన్ను మనల్ని గూర్చి ఆయన గొప్ప సాక్ష్యము చెప్పులాగున అట్టి కృప
మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలు మన వెనుకడిలోకి దేవుడు ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. 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 హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.